మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి పాలజ్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈ పాలజ్ గ్రామంలో కర్ర వినాయకుడు చాలా ప్రసిద్ధి చెందిన విగ్రహం అని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఈ కర్ర వినాయకుడిని దర్శించుకోవడానికి దాదాపు మన దేశం నుంచి చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ తండోపతండాలుగా ఇక్కడికి వచ్చేసి కర్ర వినాయకుడిని దర్శనం అయితే చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఈ కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత 11 రోజుల పాటు వాళ్ళు ఇక్కడ పూజలన్నీ చేసిన తర్వాత వాళ్ళు నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి అక్కడి నుంచి కొన్ని నీళ్లు చల్లి దాని తర్వాత ఇక్కడ ఈ ఆలయంలో మళ్ళీ ఒక ప్రత్యేకమైన గదిలో ఇక్కడ భద్రపరిచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అదే విగ్రహాన్ని తీసి ఇక్కడ వాళ్ళు పూజలు అయితే చేస్తూ ఉంటారు. 1948 సంవత్సరంలో ఇక్కడ ఈ పాలాజ్ గ్రామంలో చాలా మంది ప్రజలు వివిధ అంటే ప్లేగు కలరా వ్యాధులతో చాలా ఇబ్బంది పడ్డారని వాళ్ళు ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఆ వ్యాధులకు ఇబ్బంది పడ్డ ఈ గ్రామస్తులు ఎలాగైనా కానీ వీటి నుంచి బయటపడాలని చెప్పేసి వాళ్ళు నిర్మల్లో ఉన్నటువంటి నకాచి కళాకారుడైన ఒక కళాకారుడి చేత ఇక్కడ ఈ విగ్రహాన్ని తయారు చేపించి ఇక్కడ ప్రతిష్ఠించారు. దాని తర్వాత కర్ర వినాయకుడు ఈ ఊరి గ్రామస్తుల కళలోకి వచ్చి నన్ను నిమజ్జనం చేయొద్దు, ఇక్కడ నేను ప్రతి సంవత్సరం నన్ను ప్రతిష్ఠించి కొలిస్తే మీకు అంతా మంచి చేస్తానని చెప్పేసి వాళ్ళ కళలో వచ్చి చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఆ ప్రజలు పెద్ద మనుషులు ఇక్కడ ఒక కూర్చొని చర్చించుకొని దాని తర్వాత ఈ ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరుగుతూ ఉన్నది. దాంతో ఈ పాలాజ్ గ్రామంలో పాడి పంటలు కానీ ఆరోగ్య విషయాలు కానీ అన్నిట్లలో సానుకూలంగా అయితే వాళ్ళు ముందరికి వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ పాలాజ్ గ్రామంలో చదువుతో పాటు పంటలతో పాటు ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చరిత్ర గల ఈ పాలాజ్ గణేష్ యొక్క చరిత్రను మనం సుమన్ టీవీ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తా ఉన్నాం. ఈ పాలాజ్ గణేష్ యొక్క చరిత్ర గురించి దాంతో పాటు పూజలు జరిగే విధానం గురించి మనం ఒకసారి ఇక్కడ వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ పాలాజ్ గణేష్ యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ ప్రతిష్ఠించారో ఈ చరిత్ర పూజ విధానం గురించి అన్ని విషయాలు మనం ఇక్కడ ఉన్న పండితుడిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్య సమవ. పాలజ్ కర్ర వినాయకుడు ఇది తెలంగాణ సరిహద్దు ప్రాంతం. తెలంగాణ అనుకుని 15 కిలోమీటర్ల దగ్గర ఈ పాలజ్ గ్రామం ఉంటుంది. ఇక్కడ 1948 సంవత్సరం నుండి కర్ర వినాయకుడిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ 78 సంవత్సరాలు అయినాయి ఈ కర్ర వినాయకుని ప్రతిష్టాపన చేయడము. ప్రతిరోజు భక్తులు రోజు రోజుకు పెరగడం జరుగుతుంది. అలాగే భక్తులు కోరికలు కూడా నెరవేరడం జరుగుతుంది. పాలజ్ విశిష్టత గురించి చెప్పాలంటే 1948 సంవత్సరం లోపల భాద్రపద మాసంలో ఇక్కడ ఆ సంవత్సరం లోపల ప్రజలకు వర్షాలు లేక అట్లాగే ప్రజలందరూ ప్లేగు కలరాంటి వ్యాధులతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా చాలా బాధలలో ఉండిండే. అప్పుడే వినాయక చవితికి వీళ్ళందరూ ఏం చేసిందంటే ఒక కర్ర వినాయకుడిని తీసుకొచ్చి ప్రతిష్టాపన అనేది చేయడం జరిగింది. చేయించి అయితే వీళ్ళు నిమజ్జనం చేద్దాం అనుకునేసరికి వీళ్ళకున్న అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడం జరిగింది. వర్షాలు బాగా పడ్డాయి ఆ టైంలో. అట్లాగే ప్రజలకు వ్యాధులు అనేవి దూరమైనాయి. దూరమైన తర్వాత వీళ్ళందరూ వినాయకుడిని నిమజ్జన చేద్దామని అనుకునేసరికి వినాయకుడు కల్లో కనబడి నన్ను నిమజ్జనం చేయకండి, నేను మీ యొక్క కోరికలు తీర్చడానికి ఇక్కడ వచ్చినా, నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పడం జరిగింది ఒకరికి. అయితే అప్పుడు వీళ్ళందరూ అనుకొని కర్ర వినాయకుని నిమజ్జనం చేయకుండా ఆ కర్ర వినాయకునితో పాటు ఏదైతే మట్టి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. వినాయకునితో పాటు ఆ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడము, కర్ర వినాయకుని అలాగే కొన్ని నీళ్లను ప్రోక్షణ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా ఒక రూమ్ లోపల భద్రపరచడం అనేది జరుగుతూ వస్తుంది ఇట్లా 78 సంవత్సరాల నుంచి. అయితే భాద్రపద శుద్ధ చవితి నాడు పొద్దున 3 గంటల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కలశారాధన, గణపతి ఆరాధన, మంటపారాధన, పుణ్యవచనము, అలాగే నవగ్రహ పూజ, షోడశోపచార పూజలు నిర్వహించడం జరుగుతుంది. వినాయకుని ప్రాణ ప్రతిష్టాపన అలాగే గణపతి హోమం నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. నిత్యము రోజు 6:30 గంటలకి, పొద్దున 6:30 గంటలకి, సాయంత్రము 6:30 గంటలకి హారతి కార్యక్రమం ఉంటుంది. నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే ముడుపులు కట్టడం ఒక విశిష్టత. మనము భక్తులు ఇక్కడికి వచ్చి
ముడుపు కట్టుకుని స్వామివారికి మొక్కుకొని ఒక ముడుపు కట్టుకుంటే వచ్చే సంవత్సరం కల్లా మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరడం జరుగుతుంది. ఇక్కడ విశిష్టత చాలా మంది భక్తులు వస్తున్నారు, కాలినడక కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా భక్తులు చాలా మంది వస్తున్నారు. వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి మొక్కుకోవడం జరుగుతుంది. శ్రీ గణేశాయ. అంటే ఇప్పుడు మళ్ళీ కూడా సార్, ఇక్కడ మీరు చెప్పినట్టు కలరా లాంటి వ్యాధులు వచ్చిన తర్వాత ప్రతిష్ఠించారని చెప్పినాం. దాని తర్వాత ఈ ఊర్లో ఎలాంటి ఏమైనా సమస్యలు ఏం రాలేదా సార్? దాని తర్వాత అంతా బాగుందా? ఎటువంటి సమస్యలు రాకుండా ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలంటే ఇక్కడ నుంచి అటు దాదాపు అటు ఒక 50-100 కిలోమీటర్లు, ఇటు ఒక 50-100 కిలోమీటర్లు చాలా మంచి పంటలు పండడము, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ప్రతి ఒక్కరు ఇంటికి ఒక జాబర్ కూడా, విద్య కూడా చాలా మంచి విద్య వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా చాలా సుభిక్షంగా ఉన్నది స్వామివారి దయ వల్ల. రైట్. అట్లాగే వచ్చిన భక్తులకు కూడా మందిర కమిటీ వాళ్ళు చాలా విశేషంగా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి షెడ్లు కానీ, వర్షం పడితే ఇబ్బంది కాకుండా, అలాగే ప్రతిరోజు అన్నదానం కానీ, వాళ్ళకి తాగడానికి నీళ్లు కానీ, వైద్య సౌకర్యం కానీ, క్యూ లైన్ల మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి. చిన్న పిల్లలకు, గర్భిణులకు, కాలినడకలు వచ్చే భక్తులకు కూడా వాళ్ళ కోసం దర్శనం కోసం కూడా ముమ్మరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి సార్, ఇక్కడికి వచ్చే అంటే ప్రతిరోజు ఎందరు మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం? మినిమం మీకు దర్శనం కావడానికి 4 నుంచి 5 గంటల దర్శనం టైం పడుతుంది స్పెషల్ టికెట్ వాళ్ళకి. అదే సర్వ దర్శనానికి అయితే మినిమం 6 నుంచి 7 గంటల దర్శనం పట్టే టైం పడుతుంది. దర్శనం ప్రతిరోజు ఒక 50,000 పైన జనాలు వస్తారు. మినిమం 1,00,000 పైన వస్తుంది పబ్లిక్. తక్కువ అన్నట్టు ఏం లేదు. ఈ వీకెండ్స్ లలో అయితే చాలా మంది వస్తుంటారు. ఇంకా అదేండి, ఈ పాలాజీ గణేష్ యొక్క చరిత్ర చాలా చక్కగా మన పంతులు గారు అయితే వివరించారు. ప్రతిరోజు 1,00,000 పైన భక్తులు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి దేవుడు తప్పకుండా వాళ్ళ కోరిక తీరుస్తా ఉన్నాడని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే మన సుమన్ టీవీ ప్రేక్షకులు కానీ, లేకపోతే ఈ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కానీ, ఎవరైనా కానీ భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకొని ఈ గణేశుడి ముందర తమ కోరికలు ఉంటే తప్పక వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కసారి అందరూ వచ్చి దర్శించుకోండి.